హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మా వీడియోస్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే అర్థమవుతుంది. నేను ఈరోజు డిజైన్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. బ్లౌజ్ పొడవొచ్చి 14.5 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి షోల్డర్ కోసం 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఒక లైన్ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఆర్మ్ రౌండ్ కోసం ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా ఒక లైన్ కొట్టుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ విధంగా నడుము లూజు చూసుకొని నడుము లూజ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో కలుపుకొని మార్కింగ్ చేస్తున్నాను నేను. ఇది 8 ఇంచులు, ఖర్చుతో కలిపి 10 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగా నడుము లూజు మడత పెట్టుకొని ఈ విధంగా ఎంత ఉందో చూసుకోవాలి. మన కొలత బ్లౌజు నడుము లూజ్ చూసుకోవడం కోసం ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఆర్మ్ రౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఆర్మ్ రౌండ్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్యాక్ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. నేను 5 ఇంచులు పెట్టాను. మీ బ్లౌజ్కి ఎంత సైజు ఉంటే అంత సైజు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేశాను. 3 ఇంచులు కటింగ్లోకి పెట్టాను. మన షోల్డర్కి 5 ఇంచులు తీసుకున్నాం కదండి, 5.5 తీసుకున్నాం కదా. 5.5లో నేను 2.5 ఇంచు షోల్డర్కి పెట్టాను. 3 ఇంచులు కటింగ్ లోపలికి పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్ ఫస్టే కట్ చేసుకోవద్దండి. ఇక్కడి నుంచి ఇలాగా ఆర్మ్ రౌండ్ నుంచి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ ఫస్ట్ కట్ చేసుకోవద్దు, కుట్టేటప్పుడే కట్ చేసుకోవాలి. బొకరం పీస్ కట్ చేసుకున్నాక బొకరం పీసుతో కుట్టుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మన నెక్ కట్ చేసుకోకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాంటిది తీసుకొని నేను మార్కింగ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నా అండి. ఎల్బో హ్యాండ్స్ కోసం ఈ విధంగా 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. 4 మడతలుగా ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కింద నుంచి ఒక లైన్ ఇలాగా కొట్టుకోవాలి. ఎందుకంటే మన క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా కానీ కటింగ్లోకి పోతుంది. ఇలాగా ఒక మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. పైనుంచి 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇది 10 ఇంచులు తీసుకున్నానండి. 10 ఖర్చుతో కలిపి 11 ఇంచులు తీసుకున్నాను. లూజ్ వచ్చి 5.5, హ్యాండ్ లూజ్ వచ్చి 5.5, 2 ఇంచులు ఖర్చులోకి. ఇదైతే జాయింట్ పడుతుందండి ఆర్మ్ రౌండ్ దగ్గర.
ఇట్లా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. మన జాయింట్ ఎంత పడుతుందనే చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంత జాయింట్ పడుతుంది కదా, మార్క్ చేసినంత బట్టికి జాయింట్ అయితే మనం వేరే క్లాత్ ఖచ్చితంగా జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి డౌన్గా కొంచెం కొంచెంగా డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న కాడికి కలుపుకోవాలి. ఇలాగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తున్నాను. మీరు ఇలాగ కట్ చేసుకోకండి. మీరు కుట్టేటప్పుడు మన క్లాత్లో మిగులుతుంది కదా, దాంతో కూడా జాయింట్ వేసుకోవచ్చు. అండ్ నేను ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేశాను. అంటే ఒక్కొక్కసారి లైనింగ్ తక్కువ వస్తుంది కదా, అప్పుడు సరిపోదన్నమాట. ముందుగానే లైనింగ్లో పీస్ కట్ చేసుకోకండి. ఇలా కూడా పెట్టచ్చు, ఇలా కూడా పెట్టి మార్క్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవచ్చు. చూడండి, ఇలాగా మనం కుట్టేటప్పుడు ఇది చూద్దాం. స్టిచ్చింగ్ వీడియోలో ఎలా జాయింట్లు వేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ భాగం తీసుకోవడం కోసం మనం బ్యాక్ భాగంలో మనం మార్క్ చేసుకున్న డిజైన్ కాడికి ఒక కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా 2 ఇంచ్ కాడ ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎలాగైతే మనం క్రాస్గా వేసి చూడాలి. ఇక్కడ మనకి పీసెస్ వస్తుంది. ఇది కూడా మనకి జాయింట్ పడుతుందండి, ఎందుకంటే మనం నెక్ కట్ చేయలేదు కదా, నెక్లో క్లాత్ అనేది ఇక్కడ రాలేదు కాబట్టి మనకి ఖచ్చితంగా జాయింట్ పడుతుంది. ఫ్రంట్ భాగం కూడా జాయింట్ పడుతుంది. మనం ఇక్కడ టక్ పెట్టుకున్న దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైన్గా చూడండి, ఇలాగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఇలాగ రౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది. షేప్ బెల్ట్ కోసం అండి ఇది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ చేసుకోవడం వదిలివేసాం కదా, దీన్ని కూడా ఇలాగ మార్కింగ్లోకి ఆమ్ రౌండ్ మనలు లోతు తీసుకుంటాం కదండి, ఆ లోతు కూడా కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి దీనికి కూడా జాయింట్ పడుతుందండి. నేను కుట్టేటప్పుడు ఈ జాయింట్లు ఎలాగా కుట్టుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి అతుకు పడుతుంది, అక్కడ లాస్ట్లో కూడా అతుకు పడుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా చూసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి దీనికి జాయింట్ పడతాయి కదండి, మన క్లాత్లో మిగిలినప్పుడు అది క్లాత్ అతుకు కుట్టుకొని జాయింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే క్లాత్లో బ్యాక్ పార్ట్ ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ తీస్తున్నానండి. మన క్లాత్ కింద ఫోల్డ్ అంటే ఫస్ట్ మన నేలపైన వేసుకొని అన్నీ మనం లైనింగ్ కట్ చేసి ఈ విధంగా బ్యాక్ నెక్ పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేసుకున్న పీసెస్ మిగులుతుంది కదా, ఇప్పుడు ఫ్రంట్ భాగం క్రాస్ బెల్ట్లు తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకి అతుకులు ఉన్నాయి కదా, మనం అతుకు కూడా ఇందులో కలుపుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఖాళీ ఉంది చూడండి, ఇక్కడ మనమైతే దాన్ని కలుపుకొని తీసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. మనకి ఒక్కొక్కసారి బ్లౌజ్ పీసెస్ శారీలో వచ్చినవి కూడా సరిపోవు అనమాట. సరిపోనప్పుడు కొంచెం ఎంతైనా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్లో మనం క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవాల్సి ఉంటుంది.